వందేమాతరం గేయం భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నినాదంగా మారింది. ఈ రచన స్వాతంత్ర్య ప్రియులకు కొత్త దిశను, ప్రేరణను, సంకల్పాన్ని, మార్గాన్ని అందించింది. ఈ గేయ రచయిత బంకించంద్ర చటర్జీ. ఆయన రచన స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమవడం ద్వారా అమరత్వం పొందింది. ఆ తర్వాత ఇది దేశ జాతీయ గేయంగా మారింది. బెంగాలీ సాహిత్య చక్రవర్తిగా పిలువబడే బంకించంద్ర చటర్జీ ప్రఖ్యాత రచయిత, కవి, పాత్రికేయుడు. బంకించంద్ర చటర్జీ జూన్ 26, 1838న ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల్లోని నైహతిలో గల కాంతపుర గ్రామంలో జన్మించారు. ఆయన గొప్ప బెంగాలీ సాహిత్యకారుడు, భారత జాతీయవాదానికి తొలి ప్రతిపాదకులలో ఒకరు. ఆయన రచనలు స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చాయి. 1857లో ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా బలమైన తిరుగుబాటు వచ్చినప్పటికీ బంకించంద్ర చటర్జీ తన చదువును కొనసాగించారు. 1859లో బి.ఏ. పట్టా పొందారు. అదే సంవత్సరం కలకత్తా లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనను డిప్యూటీ కలెక్టర్గా నియమించారు. ఆయన 32 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో పనిచేసి 1891లో పదవీ విరమణ చేశారు. బంకించంద్ర చటర్జీ రాసిన నవల ఆనందమఠం 1770 నుంచి 1820 మధ్య జరిగిన సన్యాసి తిరుగుబాటు నుంచి ప్రేరణ పొందింది. ఈ నవలల్లోని పాటలలో ఒకటైన వందేమాతరం జాతీయ గేయంగా మారి స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది. ఆయన మొదట సంస్కృతాన్ని అభ్యసించారు. సంస్కృతంపై ఆయనకు అమితాసక్తి ఉండేది. తరువాత బెంగాలీని ప్రజల భాషగా మార్చే బాధ్యతను స్వీకరించారు. అయితే ఆయన మొదట ప్రచురించిన రచన ఒక ఆంగ్ల నవల. బంకించంద్ర చటర్జీ 1872లో బంగదర్శన్ అనే మాస సాహిత్య పత్రికను కూడా స్థాపించారు. ఈ పత్రిక ద్వారా బెంగాలీ గుర్తింపు మరియు జాతీయవాదం ఆవిర్భవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విద్యావంతులైన, నిరక్షరాస్యులైన వర్గాల మధ్య కమ్యూనికేషన్ మాధ్యమంగా ఈ పత్రిక పనిచేయాలని బంకించంద్ర ఆకాంక్షించారు. వందేమాతరం మొదట ఈ బంగదర్శన్ పత్రికలో 1875 నవంబర్ 7న ప్రచురించారు. ఆ తరువాత ఆనందమఠం 1882లో ప్రచురించారు. ఈ పత్రిక ప్రచురణ 1880ల చివర్లో నిలిచిపోయింది. కాని 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ సంపాదకుడుగా మారినప్పుడు తిరిగి ప్రారంభమయ్యింది. 1905లో బెంగాల్ విభజన సమయంలో నిరసన, అసమ్మతి స్వరానికి పునాది వేయడంలో ఈ పత్రిక ముఖ్య పాత్ర పోషించింది. బంకించంద్ర చటర్జీ రాసిన ప్రసిద్ధ నవలలు దుర్గేశనందిని, కపాలకుండల, దేవీ చౌదరాన్ని, బిషప్ వృక్ష, చంద్రశేఖర్, రాజ్మోహన్స్ వైఫ్, కృష్ణకాంతర్విల్ ఉన్నాయి. బంకించంద్ర చటర్జీ ఏప్రిల్ 8, 1894న మరణించారు. ఆయన గొప్ప బెంగాలీ సాహిత్యవేత్త. తన జీవితకాలంలో అపారమైన కీర్తిని సాధించారు. దేశవ్యాప్తంగా సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆనందమఠం ఇప్పటికీ ఆయన లిఖిత విషయాలలో శిఖరాగ్రంలో నిలుస్తోంది. ఈ నవలలో బ్రిటిష్ వారిని సవాలు చేసిన మరియు ప్రతి భారతీయుడికి స్వేచ్ఛే అత్యున్నత హక్కు అని గ్రహించేలా చేసిన విప్లవకారుల ధైర్యాన్ని బంకింబాబు మొదటిసారిగా చిత్రించారు.